ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో జరిగిన ఒక ఘోరమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. కేవలం 13 ఏళ్ల వయసున్న ఒక పసిపిల్లపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 32 మంది మృగాలు 5 రోజుల పాటు దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ వార్త బయటకు రాగానే జనం రగిలిపోయారు. అయితే ఈ దారుణం ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో ఈ కేసు గురించి కొన్ని ఫోటోలు, వీడియోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. 5 రోజుల పాటు నరకం అనుభవించిన ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. స్ట్రెచర్ పై మృతదేహాన్ని తీసుకెళ్తున్న వీడియోలను షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలు నిజంగానే 13 ఏళ్ల చిన్నారి చనిపోయిందా? సోషల్ మీడియాలో వస్తున్న ఆ వీడియోల వెనుక ఉన్న అసలు నిజమేంటి? ఆ 5 రోజులు ఆ హోటల్ గదుల్లో ఏం జరిగింది? అంతమంది రాక్షసుల మధ్య చిక్కుకున్న ఆ పసి ప్రాణాన్ని పోలీసులు ఎలా కాపాడారు? ఇప్పుడు ఆ చిన్నారి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను పరిశీలిస్తే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఒక అమ్మాయిపై అక్కడ ఉన్న వాళ్ళు గులాబీ రేకులు చల్లుతూ ఏడుస్తున్నారు. శ్రీ గంగానగర్ బాధితురాలి చివరి క్షణాలు ఇవే, ఆమె చనిపోయింది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. కానీ నిజానికి ఇది గుజరాత్ లోని గాంధీనగర్ ఆసుపత్రికి చెందిన పాత వీడియో. అక్కడ బ్రెయిన్ డెడ్ అయిన కాజల్ బెన్ అనే 25 ఏళ్ల మహిళా అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఆ సమయంలో వైద్యులు, సిబ్బంది ఆమెకు ఘన నివాళి అర్పించిన దృశ్యాలవి. దీనికి రాజస్థాన్ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే పింక్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక చిన్నారి ఫోటోను కూడా చూపిస్తూ రాజస్థాన్ మైనర్ బాలిక చనిపోయిందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ఫోటోను నిశితంగా గమనిస్తే ఫోటో ఫ్రేమ్ కింద మరణించిన తేదీ మే 25, 2026 అని రాసి ఉంది. అయితే శ్రీ గంగానగర్ ఘటన జరిగింది జూన్ నెలలో కాబట్టి మే నెలలోనే చనిపోయిన వేరే బాలిక ఫోటోను దీనికి ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ కైలాష్ దాన్ స్వయంగా ఈ విషయాలను ధృవీకరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని, ఆ 13 ఏళ్ల బాలిక ప్రస్తుతం ప్రాణాలతో క్షేమంగా ఉందని, తన తల్లిదండ్రుల వద్దే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక అసలేం జరిగిందో చూస్తే జూన్ 18, 2026న శ్రీ విజయనగర ప్రాంతానికి చెందిన ఆ 13 ఏళ్ల బాలిక తన స్నేహితురాల్ని కలవడానికి బయటకెళ్ళింది. తిరిగింటికి వస్తున్న సమయంలో ఒక ఈ రిక్షా డ్రైవర్ రాంబాబు ఆమెకు ఎదురయ్యాడు. నిన్ను మీ ఇంట్లో దించుదామ్మా రా అంటూ నమ్మబలికి రిక్షా ఎక్కించుకున్నాడు. కానీ ఆ నమ్మక ద్రోహి ఆ పసిపిల్లను ఇంటికి కాకుండా నేరుగా శ్రీ గంగానగర్ లోని ఒక హోటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ కేవలం 1000 రూపాయల నోటు కోసం ఆ పసిపిల్లను హోటల్ నిర్వాహకులకు అమ్మేశాడు. హోటల్ యజమాని మయాంక్ సైన్, మేనేజర్లు హర్దీప్ నాథ్, సచిన్ చేతుల్లోకి ఆ చిన్నారి వెళ్లడమే ఆలస్యం. ఆమెను ఒక గదిలో బంధించారు. భయంతో, ఆవేదనతో ఆ చిన్నారి పెట్టిన అరుపులు, కేకలు బయటకు వినపడకుండా ఉండేందుకు బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోశారు. స్పృహ తప్పేలా చేసి నోరు మెదపలేని స్థితికి తీసుకొచ్చారు. జూన్ 18 నుండి జూన్ 22 వరకు ఆ 5 రోజులు ఆ హోటల్ గదులు కామ పిశాచాల అడ్డాలుగా మారిపోయాయి. ఒక హోటల్ నుంచి మరో హోటల్ కు మారుస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 32 మంది మృగాలు ఆ చిన్నారిపై విరుచుకుపడ్డారు. అయితే బాలిక కనిపించకుండా పోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. టెక్నాలజీ సహాయంతో జూన్ 22 రాత్రి శ్రీ గంగానగర్ లోని ఒక హోటల్ పై దాడి చేశారు. అక్కడ చావు బ్రతుకుల మధ్య స్పృహ లేకుండా పడి ఉన్న చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘోరం బయటకు రాగానే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఇలాంటి మృగాలను బతికుంచకూడదంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగి 15 రోజుల్లోగా పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. హోటళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి క్రిమినల్ పనులు జరుగుతున్నాయని మండిపడింది. మరోవైపు ప్రజల ఆగ్రహానికి స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వం వెంటనే సెట్ ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. అదే సమయంలో ఈ దారుణానికి వేదికలుగా మారిన హోటళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జూలై 1వ తేదీ రాత్రి నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మించినట్లు తేలిన కుంగర్, సఫైర్,
కౌరిం లాంటి 3-4 హోటళ్లను అధికారులు బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేశారు. ఇక ఆ చిన్నారి ఇచ్చిన స్టేట్మెంట్, హోటల్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్, నిందితుల ఫోన్లలో ఉన్న డిజిటల్ ఆధారాలను బట్టి ఈ దారుణంలో మొత్తం 32 మందికి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో రిక్షా డ్రైవర్ రాంబాబుతో పాటు హోటల్ యజమానులు, మేనేజర్లు సహా 18 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మిగిలిన కామాంధులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా ఆ బాధిత చిన్నారి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అవాస్తవమని తేలిపోయింది. ఆ బాలిక ప్రాణాలతోనే ఉంది, కానీ మానసికంగా, శారీరకంగా ఆ పసి హృదయం చనిపోయేంత నరకాన్ని చూస్తుంది. ఆమెను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన మృగాలకు కోర్టులు ఇచ్చే శిక్షలు ఎలా ఉండాలంటే, భవిష్యత్తులో ఇంకే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా ఆ రాక్షసుల గుండెల్లో వణుకు పుట్టాలి. అప్పుడే ఆ చిన్నారికి, ఆ కుటుంబానికి నిజమైన న్యాయం జరిగినట్లు అవుతుందని సామాన్యులు సైతం అభిప్రాయపడుతున్నారు.